ఉమ్, పోతుందండి. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న 55 ఇయర్స్ అంటే ఏజ్, ఒక ఏజ్ నెంబర్ వదిలిపెట్టండి. ఉమ్, ఉమ్, అంటే మినిమం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, లేదు ఇట్లా ఉండకూడదు అనుకుంటుంది. ఫుడ్ దగ్గర రాగానే ఏదో చేసి పెడితే కనబడితే తినేస్తుందండి నేను. నేను అంటున్నది, ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నాం, చేయలేకపోయాం అనుకో. అవును, సో దాన్ని అట్లీస్ట్ మనకి ఒక హ్యూమిలిటీ ఉండాలి, దీన్ని మళ్ళీ బాధగాను లేకపోతే సమస్యగాను చూడొద్దని. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఫుడ్ని నియంత్రించాలనుకున్నారు ఆ, అనుకోండి, ఆ, కానీ ఫర్ సమ్ రీజన్ చేయలేకపోయారు. అవును, ఇప్పుడు చేయలేనని బాధపడకూడదు. అవును, ఇది మనం ఫుడ్ నియంత్రించడం కంటే పెద్ద ప్రాబ్లం. అవును, అందుకని మీరు చేయలేకపోతే హాయిగా నవ్వుకొని నేను చేయలేకపోయాను, అవును, కానీ అదేమంత పెద్ద విషయం కాదు అవును, అని తేలికపరచుకోవాలి తప్ప, ఎందుకు చేయలేకపోతున్నాను అని థాట్ ప్రాసెస్ ఎంటర్ అయింది అనుకోండి, అది మళ్ళీ గిల్ట్ అవుతుంది. వీక్ అయింది. అంటే అక్కడ కొన్ని రిలేషన్స్లో అన్నిట్లో టు సమ్ ఎక్స్టెంట్ మీ టీచింగ్స్ ఏమైతే మీరు చెప్పేది అవుతుందో అది నేను నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నానండి. అమ్మ నాన్నని తీసుకొని, అది కూడా సెకండ్ క్వశ్చన్, అది కూడా చెప్తాను. రిలేషన్సే కానీ లేకపోతే ఫ్రెండ్సే కానీ ఆఫీసే కానీ, ఓకే ఒక సైలెన్స్ అట్లా, అది నేను ఐ కెన్ సీ దట్ చేంజ్ అండి. ఓకే ఓకే, అది చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుందండి. అది ఓకే. ఆ ఘర్షణ వచ్చినా కానీ, ఒకవేళ ఘర్షణ వచ్చినా కానీ ఆ సంఘర్షణ ఒక ఫ్యూ సెకండ్స్ ఉండేది. అంతే అంతే అంతే, అంటే అది 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 గ్రేట్, లేకపోవచ్చు. అది గ్రేట్ చేంజ్. అది ఓకే. ఒక తర్వాత వచ్చిన తర్వాత సరే అట్లా కాదరా, వదిలిపెట్టేసారా, ఆఫీస్లో ఎట్లా ఉన్నది అని మాట్లాడుతుంది. జనరల్ ఎక్కడో ప్రపంచం ఎక్కడ లేదు. ప్రపంచం అంటే వైఫ్ అండ్ హస్బెండ్, కజిన్స్. నాకు అదే అర్థమైపోయిందండి. నేను ఏదో చేయించాలని ఏం లేదు, వీళ్ళతో మంచిగా ఉంటే చాలు. అది మీరు చెప్పినది చాలా కరెక్ట్ అర్థం. కానీ అదే అప్లికేషన్ ఇప్పుడు అదే అప్లికేషన్ ఫుడ్ విషయంలో వచ్చేసరికి ఆ అవేర్నెస్ ఎగిరిపోతుంది. అంటే నేను మళ్ళీ బాధ అని అంటలేనండి. నేను హౌ టు, అంటే హౌ ఐ క్యాన్, ఫుడ్ ప్లేట్ నా దగ్గర ఉంది, హౌ ఐ క్యాన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, దాన్ని ఏమంటారు, నియంత్రణ కూడా అనలేమండి దాన్ని. అది ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతే. అది మీ సమస్య కాదు, సమస్త మానవ జాతికి ఆ సమస్య ఉంటుంది. ఎందుకంటే మనకి మెడిసిన్ వేసుకున్నప్పుడు, మెడిసిన్ మనం హెల్త్ కోసం వేసుకుంటున్నాం, టేస్ట్ని సెకండరీ చేస్తున్నాం. తింటున్నప్పుడు టేస్ట్ని ప్రైమరీ చేసి హెల్త్ని సెకండరీ చేస్తున్నాం. సో వెన్ హెల్త్ బికమ్స్ ప్రైమరీ, మీ మైండ్లో అది కూర్చున్నప్పుడు టేస్ట్ సెకండరీ అవుతుంది. టేస్ట్ సెకండరీ అయితే యూ కెన్ ఈట్ ఎనీథింగ్. సో ఆ టేస్ట్ని సెకండరీ చేయగలరా లేదా? సో మీరు ఒక 2 సార్లు తిన్నారనుకోండి ఎవ్రీడే, ఫస్ట్ తిన్నది టేస్ట్ కోసం తినండి పొద్దున, సాయంత్రం తిన్నది హెల్త్ కోసం తినండి. అంటే ఫస్ట్ టేస్ట్ని ప్రైమరీ చేయండి, హెల్త్ని పట్టించుకోవద్దు. సెకండ్ దాంట్లో హెల్త్ని ప్రైమరీ చేసి టేస్ట్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు మీ ఉదాహరణకి నేను హెల్త్ని ప్రైమరీ చేసి టేస్ట్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, అప్పుడు నేను క్యారెట్ తింటా, బీట్రూట్ తింటా, లేకపోతే పచ్చి కూరగాయలు తింటా, లేకపోతే అప్పుడు ఓన్లీ నా దృష్టి ఏమిటి, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు కొంచెం టేస్టీ ట్యాబ్లెట్ ఇస్తారని ఎవడు అడగడు. అక్కడ మీరు హెల్త్ ప్రైమరీ, అది ఎంత చేదున్నా మింగుతాం. అప్పుడు మీరు నాలుకకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, ఆ నాలుక ఉండడానికి కారణమైన దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే ఒక పూట ఫుడ్, అది హెల్త్ని వదిలేయండి, ఇంకా టేస్ట్ని పట్టించుకోండి. సో ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయాలి. ఈజీ. ఇప్పుడు నేను కూడా, ఇప్పుడు మీరే కాదు, నేను అనుకుంటా, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ టేస్ట్ మీద పెద్ద ఫోకస్ ఏమీ లేదు నాకు. అప్పుడప్పుడు టేస్ట్ కోసమే ఫుడ్ చేయించుకొని తింటా, లేకపోతే చేసి తింటాను. అంటే టేస్ట్ని నేను వాల్యూ ఇస్తాను. ఆ టైంలో నేను ఇంకా హెల్త్ని, అంటే ఈ ఫ్రిక్షన్ వద్దు. ఇప్పుడు మై ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ టేస్ట్. సో అందుకని నేను ఇప్పుడు హెల్త్ నేను ఐ డోంట్ కేర్, లెట్స్ గో అండ్ ఈట్ నూడిల్స్. ఆ నూడిల్స్ తిన్నప్పుడు నేనేం చేస్తా, వాటర్ తాగను. అంటే దాని అది మైదా పిండి కాబట్టి, ఇప్పుడు మనం మామూలుగా ఒక డబ్బాలో మైదా పిండి వేసి వాటర్ పోసిన బంక అవుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద స్టమక్ ఆల్సో. చిన్న కామన్ సెన్స్.
అందుకని ఈ చిన్న బైఫర్కేషన్ పెద్ద కష్టమే కదా, రోజు 2 పూట్లు తింటాం. తప్పకుండా ఒక పూట హెల్త్ కోసం తినండి, ఒక పూట టేస్ట్ కోసం తినండి. సో అప్పుడు క్లియర్గా నేను మార్నింగ్ టేస్ట్ కోసం కదా, పప్పు తినండి, పచ్చడి తినండి, కూర తినండి, లేదా ఒక చిప్స్ తినండి. రెండవది నెక్స్ట్ సాయంత్రం అది కూడా మంచిగానే తినండి. అక్కడ టేస్ట్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మంచిగా ఉడికించిన గింజలు తినండి, లేకపోతే ఏమంటారు ఇది స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ తినండి. లేకపోతే ప్యాన్ కేక్ అంటే వద్దు అని చెప్తుంది మైండ్, ఎందుకంటే ఇప్పుడు నా ఫోకస్ టేస్ట్ కాదు, ఇందులో హెల్త్ ఉందా ప్యాన్ కేక్లో. సో ఏదేది హెల్త్ ఉందో అది ఎట్లుందో తింటా నేను. సింపుల్ లాజిక్. మీరు ఒక్కొక్కసారి నేను అంటే చాలా మటుకు వీడియోస్ కూడా ఉంటారు కదా, ఎట్లయిపోయిందంటే హరీష్ గారు, నేను వీడియోస్ చూడకపోయినా అంటే ఒకటి ఏంటంటే ఆల్వేస్ ఒక విజ్డమ్తోని యూ వాక్ అట్లీస్ట్ యూ మే 4 స్టెప్పులలో ఒక 3 స్టెప్పులు పోయినా కానీ ఒక స్టెప్ అయితే విజ్డమ్తో వస్తుంది. అది నేను ఎప్పుడు ఇంకా వదిలిపెట్టలేదండి. అది ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను ఈ బుక్ లో మీరు ఒక అబ్జర్వ్ చేశారు రాగానే, మీరు అంటే ఒక మైండ్ సెట్ కార్మిక్ ఎట్లుంటే అంటే, ఫస్ట్ మీరు బుక్ ప్రింట్ చేసేటప్పుడు నేను చెప్పలేదు, ఇందులో కొన్ని పేజెస్ మిస్ అయినాయండి, ఇలా కొన్ని పేజెస్ మిస్ అయ్యాయి ప్రింట్ లో. అవునా? ప్రింట్ లో మిస్ అయ్యాయి. ఉపదేశసారంలోనా? ఉపదేశసారంలో ఫస్ట్ శ్రీరామ్ తీసుకొచ్చాడు, అలా 240 224 నుంచి 242 వచ్చింది. 2 చాప్టర్లు కనబడతలేవు. అరే శ్రీరామ్ ఇది మళ్ళీ మీకు చెప్పలేదు, రాగానే ఫస్ట్ ఏమో ఆ సెట్ లో అట్లా వచ్చింది. పేజ్ నెంబర్ చూస్తున్నారు వాళ్ళు అట్లా, ఎందుకంటే మనం ప్రింట్ చేసినప్పుడు బంచెస్ గా వాళ్ళు ఫైల్ అప్ చేస్తారు కదా, ఏదో ఒక సెట్లో వెళ్ళింది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉల్టా పల్టా ప్రింట్ చేస్తున్నా దగ్గరికి, అంటే ఆ బంచ్ అంతా ఎవడో చేసింటాడు ప్యాకేజింగ్, వాడికి తెలియదు పుస్తకం అంటే ఏందో, వాడు కొంచెం అడిట్ చేస్తాడు. సెకండ్ థింగ్, నేను ఒక ఎన్ఆర్ఐ అండి. నేను అవును ఇప్పుడు మా నాన్నమ్మ వచ్చేసి 105 years, నాన్న వచ్చేసి 84 years. పార్కిన్సన్స్ వచ్చింది, ఇంకా హీ స్లోలీ డిటోరేటింగ్. మా నాన్నమ్మనైతే ఇంకా జడ్జిమెంట్ చేయడం కూడా బంద్ చేశానండి. నేను 4 years నుంచి నేను వస్తున్నాను కానీ ఆమె ఇల్లు ఖాళీ చేస్తలేదు. అంటే అది ఫన్ గా చెప్పానండి, విత్ డ్యూ రెస్పెక్ట్. ఎట్లా చెప్పినా పర్వాలేదు. ఏమైందంటే తన మా అమ్మ ఉందనమాట, మా అమ్మ ఒక కేర్ టేకర్ ఉందనమాట. ఒక ఎవ్రీ టైమ్ ఐ కమ్ వాళ్ళ చుట్టే తిరుగుతుంటాను నేను. ఒక 2023లో నేను 2024 స్టార్టింగ్లో ఒకసారి మా నాన్న బయట తీసుకెళ్ళని అయిపోయింది, అంత అయితే అప్పుడు తర్వాత పార్కిన్సన్స్ స్లోలీ ఈజ్ డిటోరేటింగ్. చెప్పండి. ఒక సొసైటీ నుంచి ఒక గిల్ట్ వస్తుంది. సొసైటీ అంటే మళ్ళీ బావా నువ్వు చూసుకుంటలేవు, మేము చూసుకుంటున్నాము. కానీ వెన్ ఐ కమ్ హియర్ అండి, ఐ పుట్ మై ఎనర్జీ 100%. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో ఒకసారి మీతో వచ్చి ఒక 2-3 సార్లు మాట్లాడదాం అనుకున్నా కానీ అర్థమైంది. అది వీడియోస్ నేను చూస్తున్నాను, నేను అసలు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇవాళ కూడా నేను ఇంకా నేను వాళ్ళను ఇంకా చెప్పి నేను ఇంకా ఇక్కడ పోయి నేను ఆఫీస్కి వెళ్దాం అంటే ఒక కైండ్ ఆఫ్ నాకు వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఉంది, చేస్తున్నానండి. కానీ ఒక్కొక్కసారి మా మదర్ పాపం తన చేస్తున్నప్పుడు లేదు, అది కూడా. సో మీరు ఏది సాధ్యమో అదే చేస్తారు మీరు. ఇప్పుడు ఇంతకుముందు ఫుడ్కి వర్తించింది అన్నిటికీ వర్తిస్తుంది, యాక్సెప్ట్ ఇట్ అంతే. ఇప్పుడు ఎవరన్నా క్రిటిసైజ్ చేశారు, మన ఈగో ఆ క్రిటిసిజాన్ని తీసుకోవట్లే. ఇప్పుడు ఎవరన్నా నీకంటే మేమే బాగా చూసుకుంటున్నాం అంటే అవును అనండి. అదే నేను ఇంకా ఆ క్రిటిసిజం కూడా నేను యాక్సెప్ట్ చేసాను వాళ్ళతో. నేనేమి లైఫ్ ఇట్లాగే ఉంటుంది. అంటే మా అమ్మ ఎప్పుడన్నా నాతో మాట్లాడినప్పుడు అది జస్ట్ టచ్ అయిపోతుంది ఒకసారి. అదే ఈగోనే, అంటే ఇంత చేసిన తర్వాత అట్లా ఎట్లా అంటారనేది ఒకటి వస్తుంది. అంటే నేనేం నా గురించి నేను తక్కువ చేస్తున్నాను ఫీలింగ్ నాకు వస్తుంటుంది అనమాట. మీకు ఎంత సాధ్యమో అంతే చేస్తారు మీరు, ఎక్కువ తక్కువ లేవు. కరెక్టే. అసలు మీరు సాక్షి చెప్పినప్పుడే నాకు ఎవరైనా ఎవ్వడు ఎక్కువ చేయడు లేకపోతే తక్కువ చేయడు, ఎంత సాధ్యమో అంత చేస్తారు అంతే. ఇప్పుడు ఎందుకంటే మన ఎనర్జీ ఒక 100 అనే నెంబర్ ఇస్తే ఒక వ్యక్తి ఆ 100% ఎనర్జీని ఒక వ్యక్తికి ఇవ్వచ్చు.
ఇంకొక వ్యక్తి ఆ 100% ఎనర్జీలో 30% ఉద్యోగం కోసం, 20% తన వెల్బీయింగ్ కోసం, 10% ఫ్యామిలీ కోసం, ఒక 5% ఇంకేదన్నా వాడికి స్పోర్ట్ గిట్ ఉంటే ఆ మిగతా 20-30% వాడు ఆ పర్సన్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆబ్వియస్గా 100% ఇచ్చిన వాడికి క్లెయిమ్ చేసే రైట్ ఉంటుంది. అప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంది, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే. ప్రస్తుతం నేను 100% ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే వాళ్ళ అమ్మకి ఇవ్వలే 100%. ఎందుకంటే సేమ్ టేస్ట్ ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా? ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరైనా చూసుకుంటారు అన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలి. ఏదైనా పని మీరు చేస్తేనే అవుతుంది అంటే అది మీరే చేయాలి. ఇప్పుడు ఉద్యోగం మీరు చేస్తేనే అవుతుంది, కానీ ఒకరికి వాటర్ ఎవరైనా ఇవ్వచ్చు, అది మీరే ఇవ్వాలని అనుకోకూడదు అంటుంది. సో ఎదుటి వ్యక్తిని ఎడ్యుకేట్ చేసి ఆ చిన్న ఒక లిబరేషన్లో ఉంచి మనం ఫ్రీ అయిపోవడమే చేయాల్సింది. మనం అన్ని పనులు చేయలేము. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను ఫ్యామిలీకి టైం ఇస్తా, నేను ఇప్పుడు అవసరమైతే కూరగాయల కోసం అంటే వెళ్ళొస్తాను. కానీ ఒకటి అనుకుంటాడు, కూరగాయలు తేవడం నా పని కాదని అంటే అనుకుంటాడు వాడు. సో నేను నా ఎనర్జీని నేను ఒక పుస్తకం రాయడంలోనో లేకపోతే ఇంకేదన్నా ముఖ్యమైన పనిలో, బట్ కూరగాయలు నేను తేను. అలాంటి వాడు ఫ్రిక్షన్ క్రియేట్ చేయకుండా ఎప్పుడు కూరగాయలు కావాలని నాకు చెప్పండి, నేను మీకు కూరగాయలు అరేంజ్ చేస్తాను, నేనే తేవాలని మీరు అనుకోవద్దు. మీకు కావాల్సిన కూరగాయలు, ఇది రైట్ పాత్. ఇప్పుడు కూరగాయలు అవసరమైతే నాకు చెప్తారు, నేను మా ఫ్రెండ్కి చెప్తా, వాడికి నెలకు 5,000 శాలరీ ఇచ్చి అరే పోయి కూరగాయలు తెచ్చి ఇంట్లో ఇచ్చిపో అంటే ఇప్పుడు నేను చేసినట్టే అవుతుంది వాడు చేసినా కూడా. అంటే మనం అన్నీ చేయలేం, పర్పస్ సర్వ్ కావాలి. ఇప్పుడు 2 ఉన్నాయి. ఒక అత్త రీసెంట్గా నా దగ్గరకు వచ్చి మా కోడలు టీ కూడా పెట్టివ్వదు అంటే నేనేం చెప్పాను, మీకు టీ కావాలా, కోడలు పెట్టించే టీ కావాలా అంటే ఆమె చాలాసేపు ఆలోచించింది అసలు. అంటే ఫైనల్గా ఆమె నాకు టీనే కావాలి, మరి కోడలు వదిలే. టీ పెట్టించే వ్యక్తిని, ఇంత డబ్బు ఉంది, ఒక ఎంప్లాయీని పెట్టుకో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ పెట్టిస్తుంది. లేదా నువ్వు లేచి పెట్టుకో, లేదా నీ బెడ్ పక్కనే టీ. అంటే సొల్యూషన్. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసేవాడు సొల్యూషన్ కోసమే చూస్తాడు. ఇప్పుడు చినిగిపోయిన దాన్ని అతికించాలనుకునేవాడు ఎట్లా అతికించాలని చూస్తాడు. ఇప్పుడు మన ప్రయత్నం మనుషుల్ని ఇబ్బంది పెట్టడమో డిస్టర్బ్ చేయడమో కానే కాదు, అయినప్పటికీ డిస్టర్బ్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి, ఎట్లా అతికేయాలో తెలియక. అన్ని పనులు మనం చేయలేం. ఇప్పుడు పిల్లవాడికి ముడ్డి కడుగుతుందేమో పేరెంట్, కానీ వాడికి మోషన్ వస్తే డాక్టర్ గారు తీసుకుపోవాల్సిందే, అతను అతికేయగలడు దాన్ని. సో అన్నీ మనం చేయలేము అన్నది ఒక రియలైజేషన్. ఎవ్వడూ చేయలేడు, అన్నీ ఇంపాసిబుల్. అది ఒక విషయం, మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే. ఆ పెద్ద ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం కొన్ని విషయాలు పిల్లలకు నేర్పియాలి. అదేంటంటే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్, మనసుకు తీసుకోవద్దు. నేర్పియలే, మనకు ఓన్లీ చదువుకోవడం నేర్పియారు, తక్కువ మార్కులు రావు, మనసుకు తీసుకోవద్దు ఏది. డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ని అంటే హృదయానికి తీసుకొని, ఇప్పుడు నా హార్ట్ బ్రేక్ అయిపోయిందంటే ఏదో నువ్వు లోపల గుచ్చుకున్నావు అని. నువ్వు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో నిలబడాలంటే డాక్టర్ లాగా ఉండాలి లైఫ్లో. ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చినా అతను సరిచేయడానికి ట్రై చేసే వ్యక్తిగా ఉంటాడు, కానీ పర్సనల్గా తీసుకోడు. ఇది మనం ఫ్యామిలీలో ఎప్పుడు ఫ్యామిలీలోకి ఎంటర్ అయినా ఒక సర్జన్ లాగా ఫీల్ అయిపో. ఎనీ ప్రాబ్లం మీరు ఎంటైర్ ఫోకస్ టు కరెక్ట్ అంతవరకే, లేదా ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ అని చెప్తారు, కానీ డాక్టర్ అన్నం మానేసి లేకపోతే సూసైడ్ చేసుకోవడం, ఒక పేషెంట్కి నేను సరిగ్గా సూది ఇవ్వలేకపోయిన కారణంగా సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి డాక్టర్ వాళ్ళు లేడు. సో మనం ఏం చేస్తున్నాం, సమస్యని సాల్వ్ చేయడం మాని దాన్ని మనం పర్సనల్గా తీసుకుంటున్నాం. అందుకని సమస్యగా ఉండి ఇంకో సమస్యకి ద్వారం ఓపెన్ అయింది. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాం. ఒకటి అది క్లియర్ చేయాలి, అది క్లియర్ చేయలేదన్న బాధలో నీకో సమస్య వచ్చింది, ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేసుకోవాలి. అట్లా ఒక చిన్న కథ ఉంటుంది, హస్బెండ్ తాగుడు మానిపించే ప్రయత్నం లోపల ఆమె తాగుడుకు బానిసైందంట. ఎందుకంటే ఆమెకు రీజన్ ఉంది. ఇప్పుడు హస్బెండ్ ఏమో ఊరికే తాగుతున్నాడు, ఈమె తాగడానికి రీజన్ ఏంది, హస్బెండ్ను మానిపించాలన్న ప్రయత్నంలో తనకు స్ట్రెస్ వస్తుంది. అందుకని ఈమె ఇప్పుడు చూడడానికి ఎట్లుంది, ఈమె తాగడానికి ఒక లెజిటిమేట్ రైట్ ఉంది. 2 ప్రాబ్లమ్స్. ఆశ్చర్యం ఏంది, హస్బెండ్ తాగి మంచి ఫుడ్ అది తింటున్నాడు, వాడు ఉన్నాడు ఇది పీకింది, వాడు ఎక్స్పర్ట్. నేను లాస్ట్ 2 times కూడా వచ్చినప్పుడు అండి, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు
ఐ వాస్ విత్ హెవీ హార్ట్. అంటే ఐ వాస్ కమింగ్ అసలు అంటే బేసికల్గా మీరు కొంచెం ఎమోషనల్. నేను చాలా ఎమోషన్. కానీ వెన్ దిస్ టైమ్ ఐమ్ కమింగ్ అంటే మీరు వీడియో అంటే నాకు ఒకటి సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, డెఫినెట్గా మీ వీడియోస్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కర్లేదు, కొన్ని విషయాలు తెలిస్తే జీవితంలో కాస్త తేలిక పడుతుంది. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చున్నాను. ఐ వాజ్ లైక్ మీ ముంగడ ఏడవద్దన్న చిన్న చిన్న ఒక అవునవును చూసి పట్టుదలతోనే ఉండేది తప్ప ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఆయన కంప్లీట్గా ఒక చిన్న లైక్ ఓకే అది తెలుసు నాకు సార్ మంచిగున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఒకటి మీరు మీరు నాకు ఎప్పుడన్నా కాల్ చేసి మీరు అడిగినప్పుడు నేను నిజంగా చెప్తున్నానండి, నేను నాకు వీలైనంత నేను చేస్తాను. అంతే అంతే, అసలు అది కూడా ఇర్రెలవెంట్. ఇప్పుడు నేను ఎట్లా అడుగుతానంటే నన్ను నేను అడిగినట్టు అడుగుతాను ఎవరు. నేను చెప్పాను కదా, ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అని. అంటే అది లేకుండా జీవితంలో అందమంతా పోతుంది. ఇప్పుడు నేను ఏదైనా చేస్తే, ఇప్పుడు వంట చేశాను, ప్రాబబిలిటీ మంచిగా వచ్చి చెడిపోవచ్చు. ఎవరిని అది అడిగాను, ప్రాబబిలిటీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను ఫ్లైట్కి ఎక్కడానికి బయలుదేరాను, ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు. ఫ్లైట్ ఎక్కాను, ల్యాండ్ అవ్వచ్చు, క్రాష్ అవ్వచ్చు. ఈ ప్రాబబిలిటీని అంగీకరించకుండా మనం దాంట్లో ఏలే పెట్టొద్దు. పక్కా ల్యాండ్ అయితే అంటే పక్కా ల్యాండ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి, అప్పుడే డిస్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు నేను అడిగితే ఒకరు ఎందుకు అంగీకరించాలి? అంగీకరించకూడదు కూడా. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేస్తేనే పీస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా అడగాలని, ఎందుకంటే నో యాక్సెప్ట్ చేయగలను కదా, కాకపోయినా ఏమనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నేను భూమి మీద లేను, ఎవరో ఒకరు ఆ పనిని పూర్తి చేస్తారు. అంతేగాని మనమే చేయాలి అన్నది ఏమి. అసలు ఒక వ్యక్తి బెడ్ అయినప్పుడు వాడిని ముడ్డు కూడా ఎవరో అడుగుతారు, ఏమీ కాదు. అది కడుక్కోవడం ఇంపార్టెంట్. నువ్వు గడిగితేంది, ఆయా గడిగితేంది, క్యా ఫరక్ పడతా. ప్రస్తుతం నీకు కొంత ఎనర్జీ ఉంది, చేయగలవు అన్న ఒక అది ఉంది కాబట్టి, స్పిరిట్ ఉంది కాబట్టి ఒక స్టెప్ తీసుకుంటాం అంతే. నిజానికి ఈ మనుషులు పనులన్నీ చేయడం ఆపేస్తే హ్యుమానిటీకి గ్రేట్ సర్వీస్ జరుగుతుంది. చేసి చెడగొడుతున్నాం మనం యాక్చువల్గా. ఫస్ట్ టైం నాకు ఫీలింగ్ జాయ్. అదే ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద హాయిగా ఆడుకుంటుంది కుక్కని తెచ్చి నేను మంచిగా పెంచుకుంటా అని వాడు దాన్ని బంధిస్తున్నాడు. అది మంచిగా ఉంది ఆల్రెడీ. వాడు ఒక యూనివర్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి చిన్న రూమ్లో పెట్టి వాడు దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. దానికేమో చెప్పడానికి రాదు. ఇప్పుడు మనిషి పరిస్థితి ఏదో బెటర్ చేద్దాం అనుకుని పాపం తెలుసు ఏదో చేస్తున్నాడు. నేను ఫైన్ ఆర్ట్స్ వదిలేసినప్పుడు ఎవరు అడిగారు అసలు ఎందుకు వదిలేసామంటే, ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది నాకు. అంటే ఏమంటారు, ఒక గట్ ఫీలింగ్. అదేంది అంటే యూనివర్సిటీని వదిలి యూనివర్సిటీలోకి ఎంటర్ కావాలి. సో యూనివర్సిటీ అన్నది ఎంత పెద్దగా ఉన్నా అది యూనివర్సిటీలో చిన్నగానే ఉంటుంది. సో రియల్ టీచింగ్ యూనివర్సిటీలో లేదు. యూనివర్సిటీలో మనకు ఫియరే ఇన్స్టిల్ చేస్తున్నారు. సో ఈ ఫియర్ని నేను తీసుకోలేకపోతున్నా. అంటే ఫస్ట్ వస్తేనే లైఫ్, రాకపోతే అయిపోయి. అంటే ఎవడో ఒక్కడికే లైఫ్ ఉంది అక్కడ. ఆ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడలిస్ట్, మిగతా వాళ్ళ పరిస్థితి. నేనేమో లాస్ట్ బెంచర్, అందులో లాస్ట్ పర్సన్. నాకేది అర్థమై సావదు. అందుకని నాకు అర్థమైంది, ఈ భయపెట్టే మనుషులకు దూరంగా జరిగి లైఫ్ రియల్గా ఏందో పర్సీవ్ చేద్దాం. వచ్చింది గట్ ఫీలింగ్ అంతే. మళ్ళీ వెనక్కి యూనివర్సిటీ మొహం కూడా చూడలేదు నేను. అసలు బయటికి వెళ్తే ఏం చేయాలో తెలియదు. యూనివర్సిటీలో అట్లీస్ట్ ఏదో ఒకటి చేయొచ్చు. వదిలేసిన ఫైన్ ఆర్ట్స్ గురించి చెప్తున్నా. రీసెంట్గా మా ప్రొఫెసర్ అప్పుడు ఆయనకు చెప్పొచ్చిన నేను, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ 4 years ఇక్కడ ఇది నేర్చుకొని తర్వాత నాకు డబ్బు ఎర్న్ చేయడం అన్నది కాదు. నాకు ఇప్పుడే డబ్బు అవసరం ఉంది. అంటే నాకు ఇప్పుడు కడుపు నొప్పి వస్తే ఇప్పుడే మెడిసిన్ వేసుకోవాలి. అందరూ ఏం చేస్తారు, పోస్ట్ పోన్ చేస్తారు. ఇప్పుడు నాకు సినిమా చూడాలని ఉంది, నాకు ఇప్పుడు చదువుకోవాలని లేదు. అందుకని ఇప్పుడు నేను కొంత మనీ ఎర్న్ చేసి నాకు నచ్చిన పనులు చేయాలని వెళ్తున్నా. సో సర్టిఫికేట్ ఉంటే నీకు ఉపయోగపడుతుంది అండి ఆయన. నేను సర్టిఫికేట్ ఉంటేనే లైఫ్ ఉంటుందంటే ఆ లైఫే వద్దు నాకు. అప్పుడు ఆయన సమ్హౌ హీ లైక్ మీ. ఆ క్లారిటీ ఉంటే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆయన. అన్న తర్వాత రీసెంట్గా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో నౌ ఈజ్ ఎ డీన్, వైస్ ఛాన్సలర్. సో అతను చెప్తున్నాడు,
రాంత్రీసా లాంటి స్టూడెంట్ నా శిష్యుడు అని చెప్పడం నేను గర్వపడుతున్నాను. అసలు నేను అసలు చదవలేదు యూనివర్సిటీలో, కానీ నేను ఆయనతో చెప్పింది అది ఆర్ట్ కాలేజ్ వదిలేసిన, ఆర్ట్ని వదిలిపెట్టలేదే. చాలామంది ఆర్ట్ కాలేజీని పట్టుకొని సర్టిఫికేట్ వచ్చినాక ఆర్ట్ని వదిలేసారు. అందుకని కోర్ ఇంపార్టెంట్. ఒక ఎక్స్టెంట్ వరకు సర్టిఫికెట్ ప్రపంచం గొడవ అది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకే సర్టిఫికెట్ ఉంది, రమణ మహర్షికే సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ చూసిపోతున్నారు ఏమన్నా అంటే పీస్కి సర్టిఫికెట్ ఎట్లా? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు సర్టిఫికెట్ దేనికి కావాలి? ప్రొఫెషనల్ కోర్సెస్ కావాలి. లైఫ్ ప్రొఫెషన్ కాదు, అది కోర్సు కాదు. అదొక అండర్స్టాండింగ్, దానికి సర్టిఫికెట్ అక్కర్లే. ఒక టెక్నికల్ విషయం, ఐటీ నుండి టెక్నికల్ విషయం పడుతుంది. మీరు కూడా ఏమైనా ఇప్పుడు మీది వీడియోస్ ఉంటాయి కదండి, ఇప్పుడు మీరు దాన్ని తెలుగులో రాస్తారు కదా చెప్పేది, అది కింద రాస్తే కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, ఈ మధ్య ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారు. ఇప్పుడు సాక్షి గురించి నాకు వీడియోస్ నేను చూడాలనుకున్నాను కొన్ని మీవి. ఒక ఆస్ట్రేలియా అతను పేరు మునిరామరెడ్డి, లాస్ట్ పేజెస్ లో అన్నిట్లో అన్ని అర్థమైంది. అది నేను సెర్చ్ చేద్దామని చూసినాను, నేను దొరకదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ కొట్టాలి. ఒక రెండు మూడు వీడియోలు కాదు కదా, ఆల్మోస్ట్ 5000 వీడియోస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ నెంబరింగ్ అనమాట. మీరు అష్టవక్ర నెంబరింగ్ ఇచ్చారు, అష్టవక్ర కూడా నెంబరింగ్ టాక్ 136 అట్లా ఇచ్చాను. మా మునిరామరెడ్డి బుక్ లో ఒక 550-600 ఉన్నాయి. అవును స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ ఉన్నాయి. నాకెందుకు అది క్యాచీ అనిపిస్తుంది. అవును క్యాచీ ఉంటాయి. అవును, అది తీసుకొచ్చి మీ క్వశ్చన్ తెలుసు, నాకే దొరకవు. అయ్యో, అందుకని ఇప్పుడు నెంబరింగ్ ఇస్తున్నా. ఈ మధ్యన దొరుకుతాయి. ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి దొరుకుతుంది. మీరు విట్నెసింగ్, సాక్షి, రమణ మహర్షి అట్లా కొడితే ఎక్కడో చోట ఖచ్చితంగా అది రివీల్ అవుతుంది అట్లా. కానీ పర్వాలేదులే, ఆ మాత్రం వెతికితే తప్పేం లేదు. అట్లా అట్లీస్ట్ వీడియో అవైలబుల్ ఉంది కదా. అట్లా కాదు ప్రతి వీడియోకి ఒక అంటే 1 to ఇంకా ఇట్లా. ఇప్పుడు ఉదాహరణకి మునిరామరెడ్డి గారు ప్రింట్ చేశారనుకో, దాని పక్కన 34 అని వేస్తారు. అందుకని జస్ట్ కాంత్రి సైకిల్ 34 కొడితే 34 టాక్ వచ్చేస్తుంది. సింపుల్, టెక్స్ట్ కూడా కొట్టాల్సిన అవసరం. ఇప్పుడు దాదాపు 3-4 ఛానల్స్లో ఆ పని చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకోటి అండి, నాకు మీరు వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటాను కదా, చాలా మటుకు అన్ని వాచ్ లెటర్ అని పెట్టుకొని చూస్తుంటాను. అయితే ప్రైమరీగా మీరు కాంత్రిసా ట్రెండింగ్, ఇప్పుడు 4 ఛానల్స్ రన్ చేస్తున్నాను. ఛానల్ ఒకటి ఉంది, కాంత్రిసా ఒకటి, కాంత్రిసా ట్రెండింగ్ ఒకటి, కాంత్రిసా ఆర్ట్ ఒకటి, కాంత్రిసా విజ్డమ్ ఒకటి. ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ నాకు తెలిసిన విషయాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి అని చెప్తున్నాను. అట్లా ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ట్. అయితే మీరు ఒక వీడియో పెట్టిననుకో, ట్రెండింగ్ లో ఉండొచ్చు, కాంత్రిసాలో కూడా ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు మీరు. అంటే ఇప్పుడు కాంత్రిసాలో ఇప్పుడు డే టు డే ఫిలాసఫీ అంతా ఉంటుంది. ట్రెండింగ్లో స్పెసిఫిక్ టాపిక్స్ ఉండొచ్చు. అట్లా అందులో వరల్డ్ థింగ్స్, ఉదాహరణకి ఎవరో మంచిగా వంట చేస్తున్నారు, అది కూడా ట్రెండింగ్లో పెడతా. అట్లా మీరు చక్కగా ఏమంటారు ఓరిగామి, లేకపోతే అట్లా కాదు, ఏదైనా బిజినెస్ బాగా రన్ చేస్తున్నారు అనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ ట్రెండింగ్లో పెడతా. అది స్పిరిచువల్ కాంటెక్స్ట్ కాదు, అందులో మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ కాంటెక్స్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు కాంత్రిసాలో ఎక్స్క్లూజివ్గా ఈ సుత్తి అంతా, అంటే మనం ఏదైతే పుస్తకాల్లో దొరకదో, చదివిన అర్థం కాదో అట్లా చేస్తున్నా. ఎవ్రీడే ఒకటి. అంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది వేరే వాళ్ళ కోసం కాదు, ఇది నా లైఫ్లో ఒక ఆర్డర్ మిస్ కాకుండా నేను పెట్టుకున్న పని. మనం ఉద్యోగం ఏమో కన్సిస్టెంట్గా చేస్తారు, కానీ అది అథారిటీ బేస్డ్. ఇప్పుడు నా మీద అథారిటీ ఎవడు లేడు, నేను వీడియో చేయకపోయినా ఎవడు అడగడు. అసలు నేను వీడియోలు చేయకపోయినా ఏమి కాదు. మీరు ఒక డైలాగ్ పర్వాలేదు అంటే పిట్ట వచ్చి కూస్తుంది. ఎగ్జాక్ట్లీ అట్లా. నాకు పిట్టకు దానికి అప్రిషియేషన్ అక్కర్లేదు, ఏం లేదు. ఓ పిట్ట కూర్చున్నాం అని చెప్పి ఇప్పుడు కోయిలు వచ్చి మీరు అది చెప్తారు కదా, నాకు అది ఎంత ఇంపాక్ట్ అయిందంటే, నేను ఒకరిని పోయి మాట్లాడతాను, వాళ్ళు నాకు రెస్పాండ్ కాలేదనుకోండి, ఓకే ఫైన్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, నాకు అనిపించింది నేను చెప్పినాను, వాళ్ళ దగ్గర నుంచి నాకు రావడం ఆ క్షణంలో నేను ఆ పిట్టనే ఊహించుకున్నాను. అంతే, అందరు పిట్టలే. అందరు పిట్టలే. అసలు ఎవడు రియల్ పర్సన్ అంటే పిట్టలాగా
తనకు సాధ్యమైంది చెప్పాడు, చేశాడబ్బా, అయిపోయింది అక్కడితో. అంతే. అక్కడ అయిపోతే అసలు ఈగో లేదు. నేను చెప్పింది ఎదుటి వ్యక్తి మెచ్చుకోవాలి, ఐడెంటిటీ వచ్చింది. వచ్చేసింది. మెచ్చుకుంటే సాటిస్ఫాక్షన్ వచ్చింది, మెచ్చుకోకపోతే కోపం వచ్చింది, Yeah. నీకంటే ఇంకెవడన్నా బాగా చెప్తే జెలసీ వచ్చింది. అట్లా చెప్పాలని ట్రై చేసి నువ్వు ఫెయిల్ అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇంకెప్పటికీ నేను చెప్పలేనని తెలుసుకుంటే డిప్రెషన్ వచ్చింది. ఇది తెలిసి కూడా నువ్వు ఎవరికి చెప్పుకోకపోతే రిప్రెషన్ వచ్చింది. ఇట్లా విపరీతంగా ఆలోచించి నిద్ర కూడా కోల్పోతే పారనోయా వచ్చింది. ఆ థాట్ తోటి అన్ని పనులు నువ్వు సంకనాక పెడుతుంటే సిజోఫ్రేనియా వచ్చింది. ఇదంతా వచ్చేలోపు డెత్ వచ్చేస్తుంది. ఇదంతా ఒక శృంఖలనే. ఇది ఎట్లా ఉంటుందంటే ఫుడ్ ఉంది, ఫుడ్ హెల్త్ ఇస్తుంది, తినకపోతే వాడిపోతుంది, అసలు తినకపోతే స్మెల్ వస్తుంది, ఇంకా నువ్వు దాన్ని పట్టించుకోకపోతే పురుగులు వస్తాయి. అట్లా ఫుడ్ కాస్త పురుగు అయింది కదా. అట్లనే ఒక మిస్అండర్స్టాండింగ్ లీడ్స్ టు ఆల్ దిస్ మెంటల్ ట్రామాస్ అన్నమాట. అందుకని ఇప్పుడు నేను జస్ట్ ఎవరి కోసమో కాదు, ఈ భూమి మీద ఎవరున్నా లేకున్నా నేనైతే ఉన్నాను, నా మాటలు వినేవాడు ఉన్నా లేకపోయినా నేనైతే ఉన్నాను. సో ఇప్పుడు నేను వ్యక్తిగా ఏం చేయొచ్చు? ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాను అనుకో. ఇదే 50 years క్రితం అయితే బుక్ రాస్తూ ఉండేవాడిని. ఇంకో 50 years క్రితం అనుకో, అప్పుడు బుక్ కూడా లేదు, ప్రింటింగ్ కూడా లేదనుకో, ఎక్కడో గోడ మీద రాస్తుంటే. సో వర్క్ సేమ్, దాని ఎక్స్ప్రెషన్ మారుతుంది కానీ కోర్ ఎప్పటికీ మారదు. ఉదా ఎట్లా ఉంటుందంటే రియలైజేషన్ ఎన్లైటన్ అయిన వాడు ఏ ఎరాలో పుట్టినా వాడు ఒకటే ఉంటాడు. ఎరాతో సంబంధం లేదు పీస్కి. ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం ప్రశాంతంగా ఉన్నవాడు 1000 ఏళ్ల తర్వాత ప్రశాంతంగా ఉన్నవాడు, వాళ్ళ ప్రశాంతతలు వేరే ఎట్లా అయితే? ప్రశాంతతనే. పీసే. క్రియేటివిటీ అన్కంటామినేటెడ్ వన్ ఆల్వేస్ ద సేమ్. సెల్ఫ్లెస్ యాక్ట్. దానికి ఎరాతో ఏం సంబంధం? నిష్కామ కర్మ 1000 ఏళ్ల క్రితం చేసిన ఇప్పుడు చేసిన ఒక్కటే ఉంటుంది దాని క్వాలిటీ. ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు అప్పుడేమో బియ్యం ఏదో వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే, ఇప్పుడు కొంచెం పైసలు వస్తాయి, భవిష్యత్తులో డైమండ్స్ రావచ్చు, ఇంకెవడన్నా ముఖ్యమంత్రి ఎవడో ఫ్రెండ్ ఉంటే ఒక అవార్డు రావచ్చు. అదంతా ఎక్స్పెక్టేషన్, అది మారుతూ ఉంటుంది. కానీ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆల్వేస్ దాని క్వాలిటీ సేమ్ ఉంటుంది. ఒక పర్సనల్ అనుకోండి ఇది. నేను 30 years నుంచి వర్క్ చేస్తున్నానండి. మా వైఫ్కి అంటే నో స్ట్రింగ్స్ అటాచ్డ్ స్టేట్ అందరికి ఇష్టం. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ ఆ స్టేట్ చాలా బాగుంటుంది. అంటే ఏ పంచాయతీలు లేని పరిస్థితి. సో దీనికి 2 మార్గాలు ఉన్నాయి. చేసే అన్ని పనులు ఆపి పక్కలేయడం, అన్ని పనులు చేస్తూ సైకలాజికల్గా తీసుకోకపోవడం. ఇది యాక్చువల్గా వర్క్ అవుతుంది. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. అంటే మీరు బయట ఉన్న ఏ వ్యక్తుల్ని మనసులోకి తీసుకోకుండా ఉండగలిగితే, ఇక్కడ కంటెక్స్ట్ వేరండి. నాకు అర్థమైంది మీరు అంటున్నది. ఒక 6 months మీరు చేసే అన్ని పనులు ఆపేస్తే ఇప్పుడు అదే అంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఆ పని ద్వారా కొంత డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు 6 months బ్రేక్ అనగానే వాళ్ళు డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు రాదర్ దాన్ యువర్ పీస్. అంటే ఇప్పుడు మీరు దాని ద్వారా అనుభవించే స్థితి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. డబ్బే ప్రైమరీ అండ్ దే ఆర్ రైట్. ఎందుకంటే ప్రపంచంలో ఉందని డబ్బు కావాలి. అందుకని నేనేమంటా, ఎక్స్ట్రీమ్స్ ఏవి మంచిది కాదు. ఎట్లా ఇప్పుడు నేను కంప్లీట్గా నేను వర్క్ చేయనంటే ఎవరికైనా భయం అవుతుంది. అట్లా కన్వే అవుతుంది. 6 months డబ్బు వచ్చే, నేను డబ్బు ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో అంత మీకు వచ్చేటట్టు చూస్తా, కానీ నేను వేరే పనులు ఏమి చేయను అట్లా. సో అది మనం ఫిగర్ అవుట్ చేయాలి. ఉదాహరణ ఇంటికని వెళ్ళిపోతా అంటే భయపడతారు. నేను వెళ్ళిపోయి మార్కెట్ కాడికి పోయి వస్తా అంటే ఓకే అంటారు. సో రెండు సేమే. ఇట్లా అరుణాచలం పోయే బదులు అరుణాచలం ఎంత దూరం ఉందో అది అక్కడక్కడ తిరగండి. సో మనం ఒక మధ్య మార్గం కావాలి. ఇక్కడ సంసారంలో ఉన్నప్పుడు ఒకరి లైఫ్ ఇంకొకరితో ఎంటర్టైన్ అయ్యి ఉంది, అది మనం చాలా కష్టం. ఇంకో అంటే ఒకటి, ఇప్పుడు అరుణాచలం మీరు 2 times వెళ్ళారు. నేను అరుణాచలం ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఒకసారి కైలాష్కి వెళ్ళాను. బట్ ఇప్పుడు నేను మా 4-5 times వచ్చానండి. ఇండియాకి వస్తున్నాను, పోతున్నాను, హైదరాబాద్కి వస్తున్నాను, చేస్తున్నాను, పేరెంట్స్. నేను ఒక ఫ్రిక్షన్ డెవలప్ చేసుకోలేదు. అంటే అది చెప్తున్నాను ప్యూర్లీ ఒక మీ విజ్డమ్ అనుకోండి. అఫ్కోర్స్ ఐ గెట్, నాకు ఏమనిపించింది, ఓకే
నేను ఎక్కడో పోయి నేను ఇప్పుడు పోయి నేను కాశీ పోయి నేను ఏదో చేయాలి, ఇది అసలు మైండ్ ఫ్రీ లేకుండా ఎక్కడ పోయినా మైండే పోతుంది. సో అది చాలా ఓల్డ్ ఐడియా. అంటే ఇప్పుడు అన్నీ వదిలేసిపోతే అన్నీ వదిలిపోతాయి అనేది ఎప్పుడు లేదు. వదిలేసిపోవచ్చు కానీ అవి వదలవు. ఇప్పుడు ఒకడు కాఫీని వదిలేస్తాడు ఫిజికల్గా, కానీ ఇక్కడ కాఫీ ఉంటుంది మైండ్లో. అది కదా పోవాలి. మనం వర్క్ చేయవలసింది లోపటి దిక్కు, అంటే అందరితోనే ఉంటూ ఏకాంతాన్ని ఎట్లా అనుభవించవచ్చు. అది నిజంగా నేను అది ఆ ఫ్రిక్షన్ నాకు లేదండి. లేదు, మంచిది. చాలా అదే 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 ఒక 10 days పోవాలి. మీరు అప్పటికిప్పటికి చాలా మారారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్లో మనం కలిసినప్పుడు ఒక ఎమోషన్ చాలా అదంతే సార్, ఇట్స్ ఏ ప్రాసెస్ అంతే. ఏం జరిగినా ఓకే అనుకుంటే సరిపోతుంది. లేదు నాకు అది అట్లీస్ట్ అంటే చెప్తున్నా సార్, ఒక స్టెప్ అయితే అయిపోయింది. ఆ మొదటి అడిగే చివరి స్టెప్ కూడా అదే రిఫైన్ అవుతుంది. మళ్ళీ అంటే మళ్ళీ ఎక్కువ అడుగులు లేవు, మళ్ళీ హైరార్కీ లేదు ఇందులో. అట్లా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి అది కాంట్రీ సబ్ బాల అది ఫస్ట్ అది కనెక్ట్. అది కూడా కాదు, మనకు అంత చిన్నప్పుడు తప్పు చెప్పారంతా. అసలు విచారణ చేయకుండా మనం దాన్ని నమ్మాం. మల్టీ టాస్కింగ్ లేదు అసలు, ఇవ్వడు మల్టీ టాస్కింగ్ చేయలేడు. మల్టీ టాస్కింగ్ అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తూ ఫుట్బాల్ ఆడలేను, ఇది మల్టీ టాస్కింగ్. అంటే వైలిన్ వాయిస్ ఫుట్బాల్ చేయడం అనేది మల్టీ టాస్కింగ్. అంటే 2 different నేచర్ వర్క్స్ని తీసుకోవద్దని దాని అర్థం. నేను తింటూ సినిమా చూడొచ్చు, ఇది మల్టీ టాస్కింగ్ కాదు. అంటే ఏ పని చేస్తే ఇంకో పని దానికి అట్రిబ్యూట్ చేసినా అటాచ్ చేసినా ఈ పని ఆగదో, ఒకటే టాస్క్లో భాగాలు. ఇప్పుడు ఉదాహరణ నేను అన్నం తింటూ అప్పడం కొరుక్కుంటుంది, మల్టీ టాస్కింగ్ కాదు అది. ఒకటే టాస్క్లో ఇవన్నీ భాగాలు. అందుకని రైటింగ్ 4 books ఈజ్ 1 task. 4 అని మనం అనుకుంటున్నాం, బట్ రైటింగ్ ఈజ్ 1 task. అట్లా కాకుండా రాస్తూ స్విమ్ చేయడం అన్నది అది మల్టీ టాస్కింగ్. ఎందుకంటే స్విమ్మింగ్ అండ్ రైటింగ్ 2 different నేచర్స్. కానీ ఒకటి ఇంత బేసిక్ మీరు చెప్పినప్పుడు ఎంత సింపుల్ ఉంటుంది అంటే విచారణ చేస్తే తెలిసింది. ఇప్పుడు నేను మల్టీ టాస్కింగ్ చేయడమే లేదు, నేను ఒకటే టాస్క్ని ఎక్స్పాండెడ్ వర్షన్లో చేస్తున్నా. నాకు ఈ పాయింట్ నాకు అర్థమవుతుంది మీరు చెప్పింది. యూనివర్సిటీలో ఈ చిన్న యూనివర్సిటీ పర్పస్ మిమ్మల్ని పాస్ చేసి మిమ్మల్ని ఉద్యోగం చేయడం, విజ్డమ్ చేయడం కాదు. చెప్పినప్పుడు ఇది ఎందుకు సబ్జెక్ట్లో చెప్పలేదు ఒక చిన్న ఇది ఎట్లా చెప్తారు, అది సర్టిఫికెట్ ఓరియంటెడ్ కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఎగ్జామ్ లేదు, రియలైజేషన్. ఇప్పుడు ఉదాహరణకు నేను వైలిన్ వాయిస్తూ ఏదైనా తినొచ్చు, నేను ఒక పాన్ తినొచ్చు. ఎందుకంటే వైలిన్ నేను పాన్ తింటున్నా, వైలిన్కి ఇబ్బంది కాదు. ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తూ సినిమా చూడొచ్చు కాదు. ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తూ మీతో మాట్లాడతా చూడండి. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు అని ఏదో మాట్లాడవచ్చు. సో వైలిన్ నడుస్తూ ఉంది, మీతో మాట్లాడడం నడుస్తుంది. సో వైలిన్ వాయిస్ సినిమా చూస్తా, నేను సినిమా బాగుంది కదా,
ఆ సినిమా ఎప్పుడు చూసిండ్రా? కాదు, వన్ టాస్క్ ఓన్లీ. దీన్ని ఏమంటారంటే యువర్ వర్క్ అండ్ అదర్ వర్క్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. అది చేయకపోయినా 100% వైలిన్ వాయిస్తే గుడ్ డే. కానీ మీరు పక్కన నడుస్తుంది వాషింగ్ మిషన్, వంట కూడా నడుస్తుంది. సో 2 పనులు 3 పనులు చేసుకుంటూ అవన్నీ మీ పనుల్లో భాగస్వామ్యం చేసుకోవాలి. అప్పుడు అది మల్టీ టాస్కింగ్ కాదు. ప్రపంచంలో ఎవడు మల్టీ టాస్కింగ్ చేయలేడు. ఫస్ట్ దే షుడ్ నో వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే 2 డిఫరెంట్ నేచర్స్ నువ్వు ఎట్లా క్లబ్ చేస్తావు? ఇంపాసిబుల్ అది. ఇప్పుడు జొన్న రొట్టెలు కొడుతూ వైలిన్ వాయించలేదు. 2 చేతులు తప్ప కొడుతూ నేను వైలిన్ ఎట్లా వాయిస్తా? అప్పుడు మల్టీ టాస్కింగ్. అప్పుడు సింగిల్ టాస్క్ ఇట్లా జొన్న రొట్టెలు కొడుతూ నేను మాట్లాడొచ్చు. జొన్న రొట్టెలు కొడుతూ నేను ఒక పాట పాడొచ్చు. జొన్న రొట్టెలు కొడుతూ నేను వినొచ్చు. కాంప్లిమెంట్ అవుతుంది. సో కలపకూడని రెండింటిని కలపకూడదు. ఇది మన ఆధ్యాత్మికత చెప్తుంది. దీన్ని క్లేశం అని చెప్పారు. కలపకూడని రెండింటిని కలపకు, నువ్వు చేయవలసింది అంతే. ఎగ్జాంపుల్, పనికి సక్సెస్ని కలపకు, కలిపితే బాధ స్టార్ట్ అవుతుంది. పాలకి ఉప్పును కలపకు, చెడిపోతే 2. కలపకూడని వాటిని కలపకు. అట్లా నీ జీవితానికి అహంకారాన్ని కలపకు. జీవితం బాగుంది, దాన్ని దానిగా ఉంచు. ఆ కలపకూడదు కలపకు. కలిపిన మరుక్షణమే వికృతి స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఎవరు చెప్పరు. మనం విచారణ చేస్తే ఇప్పుడు ఇంత సింపుల్ మల్టీ టాస్కింగ్ కాదు. ఒక టాస్క్లో ఎన్ని కలుపుతావు కలుపు, బ్రహ్మాండంగా కలపచ్చు. మీరు నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తూ నేను బుక్ రాస్తా, అది మల్టీ టాస్కింగ్ కాదు. నిన్న మంచి సీన్ వస్తే బుక్ రాయడం ఆపి చూస్తా, మళ్ళీ ఆ సీన్ అయిపోగానే సీన్ నడుస్తూ ఉంటుంది, నా మైండ్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు క్లబ్ బోత్ వితౌట్ ఎనీ హ్యావింగ్ ఎనీ ఫ్రిక్షన్, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. కానీ అంటే మీరు విచారణ చేస్తూ దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ అండి. హౌ కెన్ మన అదంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇప్పుడు మనం డబ్బు గురించి మానవ జాతి ఆలోచించింది సీరియస్గా, పీస్ గురించి ఆలోచించట్లే. ఎందుకు? అది లేకపోయినా ఇప్పుడు కొన్ని ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే అవి లేకపోయినా లైఫ్ నడుస్తుంది. వరల్డ్లీ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవి లేకపోతే లైఫ్ ఆగిపోతుంది. ఇప్పుడు లైసెన్స్ లేకపోతే కార్ నడపలేరు, అందుకని లైసెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పీస్. మీరు పీస్ఫుల్ లేకపోయినా వారం బతికేయచ్చు, అందుకని అది ఇగ్నోర్ చేస్తుంది మైండ్. లైసెన్స్ లేకపోతే మీకు నెక్స్ట్ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే కేసు అవుతుంది అనుకో, అది అర్జెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్తుంది. సో అవసరమైతే నిద్ర పోస్ట్పోన్ చేస్తారు, అది పోస్ట్పోన్ చేయాలి. అందుకే చాలామంది నిద్రమాని పని చేస్తారు, ఎందుకంటే పని ఇమ్మినెంట్గా కనిపిస్తుంది, మిగతా ఆనందం అంతా మీరు మాట్లాడేందుకు ఒక క్వశ్చన్ అండి, చిన్న సందేహం అండి. ఇంపోజ్డ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మీరు ఇది కూడా పెట్టారండి. అవును. ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఏమవుతుందంటే యు ఆర్ బౌండ్ టు వర్క్, అంతే. అంటే ఇంపోజ్డ్ డిసిప్లిన్ అన్నది బేస్డ్ ఆన్ అథారిటీ, అంతే. అథారిటీ. ఇప్పుడు ఆ సెల్ఫ్ డిసిప్లిన్, ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఫుడ్లో కానీ మీరు చెప్పిన చాయిస్ కానీ, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ని ఎట్లా చెప్పాలండి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. హౌ ఐ కెన్ బ్రింగ్ దట్ సెల్ఫ్ డిసిప్లిన్? ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సెల్ఫ్ అన్నది ఇంకా నథింగ్, యూ హ్యావ్ టు డూ నథింగ్. అది మీకు అవసరమా, ఆవశ్యకమైంది అవునా కాదని మీరు గుర్తిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాయిగా నిద్రించడం చాలా ఆవశ్యకం నాకు అప్పుడు ఇంపోజ్ డిసిప్లిన్ రాదు అని మీరు రియలైజ్ అయిన మరుక్షణమే ఆ డే అంతా దానికి తగ్గట్టు మారిపోతుంది. ఇప్పుడు మీరు పడుకునే ముందు కాఫీ తాగరు అప్పుడు, బికాజ్ నాకు నిద్ర ఇంపార్టెంట్, అది నిద్రను డిస్టర్బ్ చేస్తుంది, ఎక్కడో చదివాను, రేపు దావుదానులే అని చెప్తారు రిలాక్స్గా. సో యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ కాఫీ, యు ఆర్ సింప్లీ అవాయిడింగ్ ఇట్. సో ఈ డిసిప్లిన్ అన్నది ఈ ప్రపంచంలో మనం కష్టపడడం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఎగ్జిస్టెన్స్లో కష్టపడడం ఎక్కడ ఉంది అసలు డిసిప్లిన్ ఎందుకు? ఇప్పుడు మన పనులు మనం చేసుకోవడానికి డిసిప్లిన్ ఎందుకు? డిసిప్లిన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఈ సో కాల్డ్ డిసిప్లిన్ అన్నది టైం బేస్డ్ పంక్చువాలిటీ, అది ఇట్స్ నాట్ డిసిప్లిన్. పంచింగ్ మిషన్స్ అయిపోయారు మనుషులందరూ. 10కి ఆఫీస్కి రావాలి, 10కి ఆఫీస్కి రావాలి కాబట్టి వాడు 6:30కి లేస్తున్నాడు. 10 ఆఫీసే లేదనుకో, మెలకు వచ్చినప్పుడు లేస్తాడు, 6:30కి కాదు. కానీ 6:30కి లేవాలన్నప్పుడు అది అవశ్యమైనప్పుడు లేస్తుంది. అవసరమైతే 6:30కి ఏంది, 1 గంట కూడా లేస్తాం. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా
పంక్చువల్గా రాకుండా ఉంటారు కదా, అట్లా అదే వ్యక్తులు విమానం ఎక్కాలనుకుంటే చాలా ముందు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా, అక్కడ ఎక్స్క్యూజెస్ లేవు. పోతే సారీ సార్, డోర్ ఈస్ క్లోజ్డ్, బోర్డింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడే ఇవాళ మీతో 9 to 10 అన్నాను. నాకు నిజంగా చెప్తాను సార్, అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి టైం తీసుకొని నేను ఎట్లా మిస్ అవుతా అన్న. నేను టేక్ ఇట్ ఈజ్ ఏమీ కాదు. అదే లేట్ మిస్ అవుతున్నా, ఆ టైంకి నేను 10 o'clock టైం ఉంటే నేను 7:30 నా దగ్గర అన్ని రూల్స్ ఉంటాయి, ఎవరు రూల్స్ పాటించకూడదని కోరుకుంటుంది. అంటే రిలాక్స్, ఏమీ కాదు. ఇప్పుడు మనం ఈ మీటింగ్ చేసుకోకపోతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అనుకుంటే అప్పుడు మనం ఇట్లా ఎందుకు కలుస్తాం? ఎక్కడో స్టార్ హోటల్లో ఒక 10-15 days క్రితమే ఒక షెడ్యూల్ బుక్ అయ్యి మనం ఇద్దరం దానికి అటెండ్ అవుతాం. ట్రైంగ్ టు అండర్స్టాండ్ లైఫ్. అంటే ఆఫ్టర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఎందుకు ఈ సాడ్నెస్ ఉంది, ఎంత చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇది మనిషికి అర్థం కావట్లే. ఎంతసేపు చేసి చేయాలి దీన్ని. నేను ఒకరిని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోతున్నా, నేను సాటిస్ఫై చేస్తున్నా కానీ నాకు తృప్తి లేదు ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు మనిషికి. ఇవి ఏ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్స్లో లేవు. అంటే ఆ క్వశ్చనింగ్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఈ పిక్చర్ ఇదే తీసుకో తప్పకుండా, నాకు ఎందుకంటే ఆ ఫ్రేమ్ నాకు సరిపోదు. నాకు తీసుకో. అది యాక్చువల్ ఉత్త క్యాన్వాస్, కావాలంటే తీసుకోపో, ఫ్రేమ్ చేయించుకోపో. తీసుకుంటాను ఇంట్లో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటాను సార్. నేను ఇక్కడ నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా? బ్రహ్మాండంగా. అంటే వస్తాడు అండి వాడి ఇక్కడికి? వస్తాడు, పర్ఫెక్ట్ వస్తుంది.